తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రెచ్చగొట్టే మాటలు మాట్లాడడంతోనే ఇలా ఇంటి దొంగలే కొంప ముంచిపోయారట. సొంత పార్టీలో పనిచేసిన వారే శత్రువులుగా వైసీపీ అధినేత జగన్కు ఇక నో క్యాడర్. రాజకీయాల్లో ఎప్పుడు ఒంటతనం పనికిరాదు. నాయకత్వం అంటేనే నలుగురిని కలుపుకుపోవడం రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కావాల్సిన పాయింట్ అదే. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒంటెద్దు పోగడలకే పోతున్నారు. దీంతో కార్యకర్తల నుంచి ఆయన పక్కనున్న నాయకుల వరకు అందరూ ఎప్పుడు కాడి వదిలేద్దామని రెడీ అవుతున్నారు. ఆ పని ఎప్పుడు చేద్దామో అని డిసైడ్ అయ్యారు. తీరా పార్టీ అధికారంలోకి కోల్పోయినా అలా పక్కకు రాగానే మొత్తం అందరూ ప్లేట్ తిరిగేసేశారు. ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళే తప్ప ఆయన మీద ఒక్కరు కూడా సానుభూతిగా లేరు. అయ్యో మా పార్టీ పొయ్యింది అని చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. సరే, ఇదంతా ఒక ఎత్తు. పార్టీ అధికారంలో నుంచి పక్కకు రాగానే కనీసం ఇదివరకు పార్టీలో కీలకమైన పదవులు అనుభవించిన వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారంటే అది లేదు. వేళ్ల మీద లెక్క పెట్టుకునేంత సంఖ్యలో నాయకులను మాత్రమే జగన్మోహన్ రెడ్డి పక్కన చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి పక్కన లేరు సరికదా, కనీసం ఆయనకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన ఏమనకుండా కిమ్మనకుండా ఉన్నారంటే అది లేదు. చాలా మంది నేతలు జగన్మోహన్ రెడ్డి మీద ఒంటి కాలు పెళ్లేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే చాలా వరకు కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే వాళ్ళు చేసిన కామెంట్లే ఇటీవల వైసీపీకి వ్యతిరేకంగా వినిపిస్తున్నాయి. ప్రధానమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉండాల్సిన ఈ సమయంలో వాళ్ళు అండగా లేరు. పైపొచ్చు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తప్పు చేసినట్లు వాళ్ళ కామెంట్లను బట్టి బయటకు అర్థాలు వస్తున్నాయి. అటు అధికార కూటమిలో పార్టీ లేని మూడు కూడా ఎదురుదాడికి పెద్దగా చేయడం లేదు. సందర్భానుసారం రోజుకి 1-2 సార్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఇతర సందర్భాల్లో ఎటు తిరిగి జగన్ మీద ఖచ్చితంగా ఉంటాయనేది సహజం. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శల కన్నా సొంత పార్టీ నుంచి బయటకు వెళ్లిన కీలక నేతలు చేస్తున్న విమర్శలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే జగన్ టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. విజయసాయిరెడ్డి నుండి మొదలుపెట్టి ఇక చాలా మంది జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా మింగుడు పడని అంశమే. అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరిని లెక్క చేయరు కాబట్టి కొంతవరకు ఇదేదో పక్కన పెట్టాల్సిన విషయంగా కనిపిస్తుంది. వైసీపీ అధినేత జగన్కు సొంత పార్టీలో పనిచేసిన వారే శత్రువులుగా మారుతున్నారు. వారిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్ననే వారు నిజాలు బయటపెడుతున్నారు. వారే ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు చేస్తుండటంతో అందుకు బలమైన ఆధారాలను బయటపెడుతూ జగన్ను కొంత డైలమాలో పడేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయసాయిరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళు ముగ్గురు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు. వీరిలో ఒకరు మంత్రి పదవి చేపట్టగా మరొకరు ఎంపీగా గెలిచారు, మరొకరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే వీరు చేస్తున్న ఆరోపణలకు టీడీపీకి ఊతమిచ్చినట్లయింది. ఎందుకంటే కొన్నేళ్ల పాటు పార్టీలో ఉండి దగ్గరగా చూసిన వ్యక్తులు కావడంతో వారు చెప్పే మాటలను కూడా ప్రజలు విశ్వసించే అవకాశం ఉంది. అయితే వెల్లిన నేతలను గెలుచుకున్నందునే వారు విమర్శలు చేస్తున్నారంటున్నారు. విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అప్పుడు కూడా జగన్ విషయంలో ఆయన మాట తులలేదు. తనకు 2 సార్లు రాజ్యసభ పదవి ఇచ్చిన జగన్కు ధన్యవాదాలు సాయిరెడ్డి తెలిపారు. వైఎస్ కుటుంబం అంటే వల్లమాలిన ప్రేమ అని కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత జగన్ ఒక మీడియా సమావేశంలో సాయిరెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించాయని అంటున్నారు. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా భయపడితే, బెదిరిస్తే, ప్రలోభాలు చూపితే లొంగిపోతే ఎలా అని ప్రశ్నించారు. దీంతో సాయిరెడ్డికి కాలి మద్యం కేసులో ఉన్న విషయాలను కక్కేశారు. సాయిరెడ్డి విషయాన్ని జగన్ ప్రస్తావించకపోయి ఉంటే ఈ విషయాన్ని ఆయన బయటపెట్టి ఉండేవారే కాదంటున్నారు. ఇక నరసరావుపేట ఎంపీగా పనిచేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అంతే. ఆయన పార్టీ మారి టీడీపీలో చేరినా తన పని తాను చేసుకుపోతున్నారు. పెద్దగా విమర్శలు చేయడం లేదు. జగన్ పేరు ఎక్కడా లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ 10 నెలల కాలంలో ప్రస్తావించలేదు. గత 5 ఏళ్లలో జరిగిన విషయాలను కూడా బయటపెట్టలేదు. తన మానాన తన పని చేసుకుని పోతున్న లావు శ్రీకృష్ణదేవరాయలను మాజీ మంత్రి విడుదల రజని గెలికారు.
తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని, లావుపై ఆరోపణలు రజనీ చేయడంతో ఆయన వెంటనే లోక్సభలోనే మద్యం కుంభకోణం జరిగిందని 2,000 కోట్లు దుబాయ్ తరలించినట్లు చెప్పారు. అందరితో ఆగకుండా నేరుగా అమిత్ షాను కలిసి ఈడీ అధికారుల చేత సోదాలు నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం మద్య కుంభకోణంపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. మద్య కుంభకోణం విషయంలో జగన్కు ప్రధాన శత్రువులుగా మారింది సొంత పార్టీ నేతలే. తొలుత విజయసాయిరెడ్డి ఈ విషయం బయటపెట్టారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును విజయసాయిరెడ్డి బయటపెట్టారు. ఆ తర్వాత లావు వచ్చి ఎన్ని నిధులు చేతులు మారింది చెప్పారు. ఇక బాలినేని కూడా తన డిజిటల్ సంతకాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకున్నారని కూడా ఆరోపించారు. బాలినేని విషయంలోనూ గెలుక్కోవడంతో పాటు ఆయనను వైసీపీ నేతలు టార్గెట్ చేయడంతో శ్రీనివాసులు రెడ్డి కూడా బయటపడ్డారు. ఇంకా చాలా విషయాలు బయట పెడతామంటూ హెచ్చరిస్తున్నారు. ఇలా ఎలా చూసినా కెలుక్కోవడం ఎందుకు, కక్కించుకోవడం ఎందుకు అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, పిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.